ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ నుంచి ఎటువంటి టాక్ వచ్చేసింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాపై అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఎన్టీఆర్ తన నటనతో సినిమా రేంజ్ను పెంచేశారు అని అంటున్నారు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి అని సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు ప్రేక్షకులు. అలాగే పనిగట్టుకుని మరీ చెప్పాడు, నో స్పాయిలర్స్ ప్లీజ్ అని. సో హెయిర్ ఈజ్ మై విత్ అవుట్ స్పాయిలర్ షార్ట్ రివ్యూ. పాయింట్ వైజ్గా వస్తే ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది. జపని దూసుకొచ్చే సీన్తో, ల్యాండ్ అయ్యే సీన్తో థియేటర్లో ఫ్యాన్స్కైతే పిచ్చెక్కిపోద్ది. ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడంటున్నారు కదా. ఎంట్రీలోనే షర్ట్ లెస్ షాట్ ఉంటది. చూడగానే అందరూ స్టన్ అవ్వడం పక్కా. ఎన్టీఆర్ అంత కాదు కాని హృతిక్ ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్లోనే ఆడియన్స్ను పలకరిస్తారు. వీళ్ల ఎంట్రీని మ్యాచ్ చేస్తూ సంచిత్ అండ్ అంకిత్ బీజిఎంతో ఇచ్చిపడేశాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఈ సినిమాకు ది బెస్ట్ లుక్ ఇచ్చారు. యాక్షన్లో అయితే నువ్వా నేనా అన్నట్టు కొన్నారు. ఈ యాక్షన్ సీన్స్ను కూడా డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చాలు సినిమా 100% వర్త్ అని అనిపించడానికి. స్పెషల్లీ విక్రమ్ వర్సెస్ కబీర్, వీళ్లద్దరూ ఎదురుపడి పోట్లాడుకునే ఎపిసోడ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో హృతిక్ను ఎన్టీఆర్ డామినేట్ చేస్తే, మరికొన్ని సీన్లలో ఆయన ఈయన్ని డామినేట్ చేస్తారు. ఇక సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. కియారా ఉన్నకాడికి బాగా చేసింది. మసాలా ప్రియులకైతే ఈమె తెగ నచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా డ్యాన్స్ విషయానికి వస్తే, సలామే సాంగ్లో ఈ ఇద్దరూ పోటాపోటీగైతే డ్యాన్స్ చేశారు. అయితే నాటు సాంగ్తో మాత్రం కంపేర్ చేయకండి, మన ఊపు వేరే. ప్రీతం కంపోజ్ చేసిన ఊపిరి ఊయలగా సాంగ్ విజువల్గా అట్రాక్టివ్గా ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ బాగుంది. హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంటుంది. డబ్బింగ్ పర్లేదు. డైలాగ్స్ మాగ్జిమం సెట్టు అయ్యాయి. అండ్ ఈ సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్, ఎన్టీఆర్ క్యారెక్టర్ షేడ్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్. ఇవి తెలుసుకోవాలంటే మీరు థియేటర్కు వెళ్లాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.